టీవీ. నా పేరు కల్పన. నేను దళిత భోజనం ఫ్రెండ్ నుంచి వచ్చాను. నేను గత 10 సంవత్సరాల నుంచి నేను దళిత భోజన ఫ్రెండ్లో నేను పనిచేస్తున్నాను. మహిళా నాయకురాలుగా నేను పనిచేస్తున్నాను. నేను చేసే పని నాకు మహిళా విభాగము. నేను మహిళల్ని ఏకం చేయడము, వాళ్ళకు అవేర్నెస్ కల్పించడము, రాజ్యాంగ హక్కులు, రాజ్యాంగ విలువలు, మహిళలకు రాజ్యాంగంలో ఏ హక్కులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకు హిందూ కోడ్ బిల్లు మీద చాలా ప్రచారాలు చేయడము. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జరిగినప్పుడు బాధితుల వైపు నిలబడడం, బాధితులకు అండగా ఉండి వాళ్ళకి రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్ అంతా కూడా వచ్చే వరకు కూడా వాళ్ళకి మనం పోరాటం చేయడము. అదేవిధంగా నిందితునికి శిక్ష పడేటట్లు కృషి చేయడము, శిక్ష కూడా అనేక కేసుల మీద శిక్షలు పడే విధంగా పనిచేసాము. కొన్ని కేసుల ఉదాహరణకైతే అసలు దళితుల మీద అనేక రకాల దాడులు జరుగుతాయి. అంటే మాస్ అటాక్ కావచ్చు, గ్యాంగ్ రేప్ కావచ్చు, అమ్మాయిలను ప్రేమించి ప్రేమపరిలో మోసం చేయడము, భూములు గుంజుకోవడము, ఇలాంటివన్నీ, ఇల్లులు కిరాయికి ఇవ్వకపోవడం, సిటీలైతే కిరాయికి ఇల్లు ఇవ్వకపోవడము, దొంగతనాల పేరుతోటి మహిళల్ని చంపడము, దొంగతనాల పేరుతోటి ఇళ్లలో పనిచేసే మహిళలను చంపడము, చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళని దొంగతనాలు చేశారని చెప్పేసి చంపడము, ప్రేమించాడని చంపడము, ఇలాంటి అనేక హింసలు జరుగుతుంటాయి తెలంగాణలో. దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేసి హింస లేని సమాజాన్ని తీసుకురావాలి, దళితుల మీద హింస లేని సమాజాన్ని తీసుకురావాలి, దళిత స్త్రీల మీద, దళిత బాలికల మీద హింస లేని సమాజాన్ని తీసుకురావాలని చెప్పేసి పెద్దరెత్తున పోరాటం చేస్తాము. అదేవిధంగా రాజ్యాంగ హక్కులను కూడా ప్రచారం చేస్తాము. రాజ్యాంగ హక్కుల ప్రచారంలో భాగంగానే వ్యాసరచన పోటీలు 8వ క్లాస్ నుంచి 8th, 9th, 10th క్లాసులకు రచన పోటీలు పెట్టి వాళ్ళకు బాగా రాసిన వాళ్ళు, రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి అనేక గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. అంటే మన బుక్కులు ఇవ్వడము, పెన్నులు ఇవ్వడము, పెన్సిల్స్ ఇవ్వడము, స్కేల్ ఇవ్వడము, ఇలాంటి డిక్షనరీలు ఇవ్వడము. ఆ పిల్లలు ఇంకా బాగా రాజ్యాంగం కోసం తెలుసుకొని మన దేశానికి వాళ్ళు పౌరులు, నేటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. కాబట్టి మనం స్కూల్లో ఈరోజు రాజ్యాంగాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే వాళ్ళు రేపటి రోజు మన దేశాన్ని కాపాడే పిల్లలు అవుతారు, పౌరులు అవుతారనే ఉద్దేశంతో మనము ప్రతిరోజు కూడా ప్రచారం చేస్తాము రాజ్యాంగం కోసం. కానీ నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం నుంచి 28 అమలుపరిచిన దినం, జనవరి 26 అమలుపరిచిన దినం వరకు కూడా పెద్ద ఎత్తున పిల్లలకి అవగాహన కల్పించి పోటీలు పెట్టి వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రతిరోజు కూడా మహిళలలో, అది కూడా ఇళ్ళలో పనిచేసే మహిళలు, పేపర్ కార్మికులు, ర్యాక్ పిక్కర్స్ మహిళల మీద ఎక్కువ ప్రతిరోజు కూడా మహిళలకు ఉండే హక్కుల గురించి తెలియజేస్తూ ప్రచారం చేస్తాము. అందులో భాగంగానే పాదయాత్ర కూడా చేశాము. గ్రామాలలో తిరిగి నడుచుకుంటూ ఒక 159 గ్రామాలు తిరిగి మన రాజ్యాంగంలో మహిళలకు ఎటువంటి హక్కులు ఉన్నాయి, ఓటు హక్కు కోసము ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జాగో తెలంగాణ అని చెప్పేసి తెలంగాణలో 10 సంవత్సరాలలో దళితుల మీద 24,000 కేసులు జరిగినాయి, మహిళల మీద 9,000 కేసులు, బాలికల మీద 3,000 కేసులు జరిగినాయి. దాన్ని ప్రచారం చేస్తూ ఈరోజు ప్రభుత్వం, మనం కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వం తెలంగాణలో, బంగారు తెలంగాణలో మహిళల పరిస్థితి, దళిత మహిళల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈ ప్రభుత్వము ఈ టీఆర్ఎస్కి కానీ బీఆర్ఎస్కి కానీ ఓడించాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున బస్ యాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా ఓడగొట్టడం కూడా జరిగింది. ఎన్ఆర్ఈజీఎస్ వర్క్ మీద కూడా మేము పెద్ద ఎత్తున అనేక రకాల కార్యక్రమాలు చేసి ఢిల్లీ వరకు కూడా వచ్చి ధర్నాలలో పాల్గొనడం జరుగుతుంది. అనేక కుల సంఘాలతోని, ప్రజా సంఘాలతోని, అన్ని సంఘాలతో కూడా, చాలా సంఘాలతో, నేషనల్ లెవెల్ సంఘాలతో కూడా కలిసి పనిచేస్తాము. అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ జరిగినప్పుడు అది ఏ కులానికి అతీతంగా, మతానికి అతీతంగా ప్రతి ఒక్క మహిళ కూడా, ఏ మహిళ అయినా మా దగ్గరికి వచ్చేసి మాకు రక్షణ కావాలి అని అడిగినప్పుడు మనము తప్పనిసరిగా డొమెస్టిక్ వైలెన్స్ నుంచి ఆ మహిళను రక్షించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ డొమెస్టిక్ వైలెన్స్ అనుభవించే మహిళలకు సంబంధించిన పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి చదువుకు దూరం అయిపోయి ఉంటే వాళ్ళని హోమ్లో జాయిన్ చేయడం, హాస్టల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకంటూ ట్యూషన్స్ పెట్టి వాళ్ళకు, అంటే ఈ కరోనా వచ్చిన తర్వాత పిల్లలకు చదువుకు దూరం అయిపోయారు కాబట్టి పిల్లలు బెగ్గింగ్ చేయడం జరుగుతుంది చాలా చోట్ల. కాబట్టి వాళ్ళకంటూ అక్కడక్కడ గ్రూప్ ఏర్పాటు చేసి ఫ్రీ ట్యూషన్ పెట్టేయడం జరుగుతుంది. ట్యూషన్ పెట్టించి అందులో ఎవరికైనా హాస్టల్కి వెళ్ళాలి అనే పిల్లల్ని వాళ్ళని మన హాస్టల్లో జాయిన్ చేయడం అవుతుంది. ఇంకా మహిళలు, హింసకు గురైన మహిళలకు మనం టైలరింగ్ నేర్పించి వాళ్ళకు కొంచెం చిన్నగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి కోసము వాళ్ళకు సర్ఫ్ నేర్పించడం, ఫెనాయిల్ నేర్పించడం, జెండు బామ్ నేర్పించడం, ఇలాంటి చిన్నవి కూడా నేర్పించుకుంటా మనం వాళ్ళని, మహిళని ఐక్యం చేయడం జరుగుతుంది.
ఈ తరుణంలో అనేక గవర్నమెంట్ ఆఫీసర్స్తో కూడా కలిసి పనిచేస్తాం. అంటే కలెక్టర్తో కలిసి పనిచేయడము, 1098 వాళ్ళ చిల్డ్రన్స్ ల్యాండ్లైన్తో కలిసి పనిచేయడము, డీసీపీఓలతో కలిసి పనిచేయడము, సిడబ్ల్యూసీతో కలిసి పనిచేయడము, ఉమెన్లకు సంబంధించి అయితే 181 సఖీ సెంటర్తో కలిసి పనిచేయడము, అదేవిధంగా మై చాయిస్తో కలిసి పనిచేయడము, ఉమెన్ పోలీస్ వాళ్ళతో కలిసి పనిచేయడము, అడ్వకేట్స్తో కలిసి పనిచేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళని ఐకమత్యం చేసి వాళ్ళకి ఇవన్నీ నేర్పించి వదిలేకుండా వాళ్ళను కూడా నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి. వీళ్ళు ఒక నాయకులుగా ఎదగాలి. మహిళలు అనేవాళ్ళు తప్పనిసరిగా నాయకులుగా ఎదిగి వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళు పోషించుకోవాలి, వీళ్ళ పిల్లల్ని పోషించుకోవాలి. ఈ రాష్ట్ర స్థితిగతుల పైన వీళ్ళ అవగాహన కల్పించి తీర్మానం చేసే కెపాసిటీ వీళ్ళకి రావాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో రాజ్యాంగం కోసం ఎక్కువ తెలుసుకుంటే వీళ్ళు ఏదైనా తీర్మానించగలుగుతారని రాజ్యాంగం మీద ఎక్కువ అవగాహన కల్పిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా జై.